మేము చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం కదా. మా సిద్ధశుద్ధి అది. బీసీల నాయకత్వాన్ని పెంపొందే విధంగా, దళితుల యొక్క సామర్థ్యాన్ని పెంపొందే విధంగా, వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఏ రాష్ట్రంలో ఇక్కడ లేదు. అందువల్ల తెలంగాణ రోల్ మోడల్, భారతదేశానికి తెలంగాణ దిక్సూచిగా, ఒక మార్గదర్శిగా ఉన్నది. ఇప్పుడు గర్వపడదాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది, గర్వపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్లయింది అంటున్నారు మీరు అన్న 6 గ్యారెంటీలలో? చెప్పండి. ఒక గ్యారెంటీ ఏది? ఫ్రీ బాస్ తప్ప మిగతా మీరు ఏదైనా చెప్పగలుగుతారా? మహిళలకు ఇస్తా అన్న, వృద్ధులకు ఇస్తా అన్న పింఛన్, మీ ఇంటి పక్క నిరుపేద కుటుంబం ఇంటికి ఒకసారి వెళ్దామా, కూర్చుందామా? ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుందో అడుగుదామా? 500 రూపాయల సిలిండర్ వస్తుందో అడుగుదామా? చెప్పండి ఉపేందర్, వస్తలేదా ఇది? నిరుపేద కుటుంబానికి నేరుగా ప్రతి గడపకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకం చేరుతుంది. ఆ చేరుతున్న విధంలో ఈ దుర్మార్గులు చూసి ఓర్వలేక ప్రతిరోజు ఏదో ఒక చిల్లర వీడియోలు, ఏదో ఒక చిల్లర పోస్టింగ్ చేయడం వల్ల ఏదో అందరికి ఏదో మబ్బు కనబడతా ఉంది. ఎప్పుడండి ముఖ్యమంత్రిని అప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు కలిసిరండి? ఉన్న ఎమ్మెల్యే కలిసిండా? ఏమన్నా మున్సిపల్ చైర్మన్ కలిసిండా? ఒక ముఖ్యమంత్రి గెలవడానికి ఒక ఎమ్మెల్యేకు వారం టైం పడుతుండే. ఇప్పుడు గంట సేపట్లో ఒక ఎమ్మెల్యే కలుస్తారు. కార్పొరేషన్ చైర్మన్ కదా మీరు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు కలిసారు ముఖ్యమంత్రి గారిని? ప్రతి వారం కలుస్తాను. ప్రతి కార్పొరేషన్ కలుస్తాడు ముఖ్యమంత్రి వ్యక్తి, చైర్మన్ కాదు. 43 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఎప్పుడైనా కూడా ఒక దినం ముందు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇచ్చే రాజకీయ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపు ఎన్నిసార్లు కలిసి ఉంటారని ఇప్పుడు? ఇప్పుడు ఈ వారం కలిసాను, మొన్న కలిసాను, ఈ సాయంత్రం కలుస్తాను. ఎట్లా ఆయన వ్యవహారం కావచ్చు, ఆ నడవడికి ఎట్లుంటుంది ఆయనకి? ఎంత అంటే చూసి చూడనట్టా, లేదంటే సమస్య వింటాడా? ఏ రకంగా ఉంటుంది ముఖ్యమంత్రి గారు? మీరు చెప్తాను కదా, దక్షిణ భారతదేశంలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కానివ్వండి, మీకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వ్యక్తి మీకు ఇక్కడ కనపడడు. అలాంటి స్పష్టత, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, రాజకీయ దృష్టి వ్యవస్థ, ప్రతి వ్యక్తిని అల్లుకునే వ్యవస్థ, ఇబ్బందులు ఉంటే చెప్పే వ్యవస్థ, ప్రతి వ్యవస్థని కాపాడే వ్యవస్థ, ఇది రేవంత్ రెడ్డి గారు రాజకీయ. బాగా పొగుడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మాట్లాడుతున్నా నేనేమంటున్నా, ఇప్పుడు నేను పొగడడానికి నేనేమో భజన పని కాదు, ఒక నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాట్లాడుతున్నాడు. ఉపేందర్ మా నాన్న ఎమ్మెల్యే కాదు, మా తాత ఎంపీ కాదు, ఒక సామాన్య నిరుపేద కుటుంబం అది. కాంగ్రెస్ పార్టీ జెండా, యువజన కాంగ్రెస్ ఒక అసెంబ్లీ అధ్యక్షుడు మెట్టి సాయి కుమార్ ఇప్పుడు రాష్ట్ర స్థాయి చైర్మన్గా ఉన్న కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు నేను చాలా ఇదే సాయి కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చోవాలి యాక్చువల్లీ, కానీ ఈ రోజు కార్పొరేషన్ అని పిలువబడుతున్నాడు అంటే దానికి కారణం కూడా ముఖ్యమంత్రి అని చెప్తాను. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఓకే రైట్. ఇప్పుడు ఒక రాజకీయ వ్యవస్థలో టికెట్ సమయంలో ఆ సమయానికి ఏ వ్యవస్థ ముందుకు వస్తుందో, ఏ ప్రకారంగా ముందుకెళ్ళాలో రాజకీయ తత్వం ఉంటుంది. ఆ యొక్క రాజకీయ తత్వం ప్రకారంగానే అప్పుడు టికెట్ వాళ్ళకి ఏం జరిగింది. కానీ నేను పైరవి చేయలేదు ఉపేందర్. ఇంట్లో నేను ఏమో నాకు ఒక 1000 రూపాయలు కాదు నాకు, ఏది అప్లికేషన్ ఎవరికి ఇలే, నాకు పిలిచి ఇచ్చారు చైర్మన్. నాకు రాష్ట్ర స్థాయి చైర్మన్ ఇచ్చినాడు, దాని క్యాబినెట్ హోదా ఇచ్చినారు. ఎక్కడ పోయినా కూడా నా వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా నా రాజకీయ పెంచింది. ఇంకేం కావాలి రాజకీయంగా? తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్రులు ఎవరని చెప్పండి? ఒక గంగపుత్ర జాతి ఎక్కడ రాజకీయ చైతన్యం లేదు, కానీ ఆ చైతన్యం ఇచ్చే విధంగా మీ కుటుంబాలకు, మీ గంగపుత్ర కుటుంబాలకు నేను తోడుగా నీడగా ఉంటానని చెప్పే విధంగా ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎంతమంది దానికి మధ్యలో వచ్చినా కూడా చైర్మన్ ఏం జరిగింది? ఒక 38 సంవత్సరాల ఒక యువకుడు. ఇది మన కాదు, నాకు ఎక్కడో హైదరాబాద్ చైర్మన్ ఇచ్చుకోవచ్చు, ఎక్కడనో కాదు. మన సాయి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండు, యువజన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసింది కాబట్టి ఇవ్వాల్సిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మాట్లాడి చేయడం జరిగింది. ఎంతవరకు న్యాయం చేసిరన్నా మీరు? మీ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ పదవికి ఎంతవరకు న్యాయం చేశారు? ఏ రకంగా మేలు చేసి? నేను ఏమంటున్నాను, నేను న్యాయం చేసిన వ్యవస్థని మీరు బయట అడగచ్చు. ప్రతి ఊరు, ప్రతి గడప, ప్రతి జిల్లా, 33 జిల్లాలు తిరిగిన నాయకత్వంలో పనిచేసి నేను 33 జిల్లాలు తిరిగిన. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో తిరిగి ఏ విధంగా మత్స్యశాఖ అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చెరువులను అనుసంధానం చేయాలి, ఏ విధంగా రిజర్వాయర్లో చేప పెంపకం చేయాలి, ఏ విధంగా ప్రకృతి అనుసంధానంగా ఏ విధంగా నీటిని అనుసంధానం చేయాలని చెప్పే ఉద్దేశంతో చాలా పనులు చేసాం ఉపేందర్. ఇప్పుడు ఈ రోజు మనము ఒక ఇల్లు కట్టాలంటే ముందు మనం ఏం చేయాలి? పుట్టింగ్ బాగుండాలి. పుట్టింగ్ బాగుంటే దానిపైన మనం ఎన్ని అన్నా స్లాబ్స్ వేయవచ్చు. ఆ పుట్టింగ్ని స్పష్టంగా వేసాము. రేపు వచ్చే భవిష్యత్తులో తెలంగాణ నుంచే భారతదేశానికి మత్స్య సంపద వెళ్ళే విధంగా ముందుకు వచ్చాము. ప్రభుత్వం ఎంతవరకు ఫండ్స్ ఇస్తుందన్న? మీరు గతంలో ఇంతవరకు మేము 33 జిల్లాలకు ప్రతి మహిళలకు 18 లక్షలు విలువ చేసే ఒక వాహనాన్ని ఇచ్చాం. 33 జిల్లాలకు అంటే 5 కోట్ల పైచీలకు వ్యవస్థకు తీసుకొచ్చినాం. ఎందుకు? మహిళల యొక్క అభివృద్ధి కోసం. మీకు కావాలి చూడండి, ఉదయం పూట చేపలు అమ్మే విధంగా అదే వాహనంలో సాయంత్రం పూట ఫిష్ ఫ్రై అమ్మే విధంగా
ఏర్పాటు చేస్తాం. అది గంతం. అది రాష్ట్రంలో ఇప్పుడు కనీసము ఒక 5 నుంచి 6 వేల ఎలక్ట్రిక్ వాహనాలు ఇస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలు 2 వీలర్ మహిళలకు ఇస్తున్నాం. అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయబోయే కార్యక్రమం. మనం ఏం మాట్లాడినా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు కదా, మత్స్యకారులు మాట్లాడమంటే అప్పుడు ప్రభుత్వాల్లో 471 మంది మత్స్యకారులు 2018 నుంచి 23 చనిపోతే ఒక్కరికి కూడా న్యాయ పైసా వేయలేదు ఉపేందర్. అప్పుడు ప్రభుత్వం పోయి ఎంక్వైరీ చేసుకో, ఎంక్వైరీ మీరు చేసుకో. నేను మాట్లాడాను. 18,71,00,000 ఇవ్వలేరు. చనిపోయిన మత్స్యకారి కుటుంబాన్ని ఆదుకోలేరు. పైగా ముందుకొచ్చి టీవీ ముందుకొచ్చి ఆ హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఆర్థిక మంత్రి నువ్వు ఏం కట్టలు కష్టం, ఏ గడ్డ పనులు తెమ్మినావు హరీష్ రావు నువ్వు? 2018 నుంచి 23 వరకు నువ్వు ఆర్థిక మంత్రిగా ఎందుకు ఇవ్వలేదు మత్స్యకారు చనిపోయిన మత్స్యకారు కుటుంబాలకు ఎగ్జిగ్రేషియా? ఎందుకు బీమాని ఓపెన్ చేయలేవు నువ్వు? 18 కోట్ల రూపాయలు ఇస్తే 471 మంది మత్స్యకారు కుటుంబాలు ఆగమయ్యేవి కావు. ఇప్పుడు ఆగమలు తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒప్పించి హరీష్ రావు గారి పేరు చెప్పగానే ఏదో పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎందుకు? నిజమండి, హరీష్ రావే కదా ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. 18,71,00,000 రూపాయలు ఇస్తే 450 మంది పైచిలకు కుటుంబాల మత్స్యకార కుటుంబాల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఇవ్వకుండా మేకపోతు గాంభీర్యం మాట్లాడేసి సినిమాల్లో డైలాగులు టీవీలో చెప్పేసి మత్స్యకార కుటుంబాల గురించి మాట్లాడే హరీష్ రావు గారు గత 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి ఏం చేసిండో ఒక్కసారి మీరు అడగాలి. అంటే ఒక్క ఫిషరీస్ డిపార్ట్మెంట్లోనే ఇంత అభివృద్ధి జరుగుతుంది, మరి ఎందుకన్నా అసలు కాంగ్రెస్ పార్టీకి అది అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది లేదంటే అన్న ఈ రకంగా ఎందుకు పోర్ట్రేట్ అవుతుంది సామాజిక మాధ్యమాల్లో? అంటే నేను ఏమంటున్నా భయ్య ఉపేందర్ గారు, మీరు మంచివారు. మీరు బయటికి రావాలంటే కనీసము అంటే జర్నలిజంలో బయటికి రావాలంటే ఒక 10-15 ఏళ్ళు దక్కా ముక్కీలు జరిగేసి రావాలి. అది ఒక మార్గం పద్ధతి. అంటే ఉపేంద్ర అనే వ్యక్తి మంచి ఇంటర్వ్యూ చేస్తాడు, మంచి వక్త, వేసే వ్యవస్థ కూడా చాలా బాగుంటుందని చెప్పి మీద ఉంటుంది. కానీ చాలామంది ఉన్నారు ఏ జర్నలిజం పెట్టుకొని క్రాస్ క్వశ్చన్లు వేసి నువ్వు అట్లా అంటావు కదా, నువ్వు ఇట్లా అంటావు కదా అని చెప్పి జర్నలిజం ఉంది. అది బెటరా ఇది బెటరా? టెంపరీగా ఒక 6 నెలలు అంటే మంచి అనేది కొంచెం వెనకడికి చేసినా కూడా చెడు ఆ మాట ముందుకు పోతూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ చెడు కొంచెం ముందుకు పోయింది, ఒప్పుకుంటా. కానీ మంచి అనేది శాశ్వత విజయం ఉంటుంది. చెడు అనేది 100 లోతుల గోతుల్లోకి పోతుంది. ఇది నిజం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రతాలు 100 లోతుల గోతులకు పాతి పెడతాం. ఇది నిజం. భవిష్యత్తులో జరిపేది ఇదే ఉపేందర్. అన్న మీరు మొదటి నుంచి ఏమంటారు అంటే ప్రతిపక్ష పార్టీ అధిక బలంగా ఉంది, ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలే 100 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే అధికారంలో ఉన్న మీరు ఎందుకు పెడతలేరు? మరి మీకు ఎందుకు సపోర్టివ్ గా మాట్లాడారు? అదే ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ అక్రమంగా డబ్బు సంపాదించడం రాదని చెప్తున్నా భయ్యా. సంపాదించలేదా? నేనేమంటున్నా, సంపాదించలేదా? ఈ 16 నెలలు మేము అక్రమంగా డబ్బు సంపాదించి ఉంటే మీరు కటింగ్ చేయకండి ఎక్కడ లేదు. అట్లే అక్రమంగా కాంగ్రెస్ పార్టీ డబ్బు సంపాదించి ఉంటే మేము 1000 ఛానల్ పెట్టేవాళ్ళం. కానీ మాకు ఆ పద్ధతి తెలియదు. దాచుకొని పెట్టుకొని 100 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని ఒక్కొక్క బిల్డింగ్లలో 100 కోట్లు క్యాష్ పెట్టుకునే వ్యవస్థ మేము చేయలేము. మాది ఎప్పుడు ప్రజాపాలన. ఉండే అన్నం పప్పు తింటాం. పార్టీ విషయం పక్కన పెడితే మీరు కార్పొరేషన్ చైర్మన్ అయినప్పటి నుంచి ఎంత సంపాదించుంటారు ఇప్పటి వరకు? నాకు ప్రతి నెల 1,88,000 శాలరీ వస్తుంది భయ్యా. ఆ శాలరీ విషయం పక్కన పెట్టండి అన్న, నేను అనేది పై ఖర్చు. నేను ఏమంటున్నా, ఇంకేం లేదు, నువ్వు నా దగ్గర రా. ఇప్పుడు కూడా నా అకౌంట్ హార్డ్లీ ఒక 50-100 కోట్లకు రీచ్ అయ్యారా? 50 లక్షలు కనీసం మీరు ఇంకో 1 ఇయర్ దిగే పాపడు. ఏమంటున్నా, ఇప్పుడు అందరు అనుకుంటారు కదా ఏదో చైర్మన్ రాగానే 100 కోట్లు సంపాదించి అట్లుండదు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మీ దగ్గర రావాలంటే చిన్న లోన్ శాంక్షన్ కావాలంటే లేదంటే ఒక సంతకం పెట్టాలంటే లక్షల మోతాదులో అడుగుతారంట అని చెప్పారు కదా. అప్పుడు నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ సంతకాలకు నేను మీ గురించి మాట్లాడుతున్నా. అట్లే ఉండదు. ఇప్పుడు కూడా మెట్రో సైకిల్ మరి వెహికల్ నెంబర్ రాసుకో 5004. ఇప్పుడు ఈఎంఐ కట్టాలి. ఇప్పుడు కూడా ఈఎంఐ కట్టాలి. నువ్వు అంటున్నావు కదా ఏమని అని ఎన్ని కోట్లు కమ్మంచండి. నువ్వు రా, నా పాత బండి 10 ఏళ్ళ కింద బండి, నేను చైర్మన్ 11 నెలలు అవుతుంది, నేను బండి కొనొచ్చు కదా. ఇప్పుడు కూడా మా కొడుకు ఏం పెద్ద స్కూల్ కాదు, చిన్న స్కూల్, స్లేట్ అనే స్కూల్ ఉంటుంది. స్లేట్ లివింగ్ హై థింకింగ్ అట్లే ఉండదు. లేదా మన వ్యవస్థ అదే. మనం ఎవరినో ఇబ్బంది పెట్టేసి నువ్వు నాకు ఇట్లా ఇస్తే డబ్బు ఇస్తే చేస్తా అని చెప్పి ఆ వ్యక్తిత్వం